UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అమ్మవారి అవతారాల్లో 4వ అవతారం కూష్మాండ. దుర్గా అమ్మవారు అసలు కూష్మాండ అవతారంగా ఎందుకు ఆవిర్భవించడం జరిగింది, దాని వెనకాల ఉన్నటువంటి వృత్తాంతం, అలాగే కలర్లు, ఏ కలర్స్ తో అమ్మవారిని ఆరాధించుకోవాలి, నైవేద్యాలు అవి పెట్టుకోవాలి. తప్పక. ఇప్పటి వరకు మనం మాట్లాడుకునేది వెడ్డింగ్ వరకు మనం మాట్లాడుకున్నాం కదా. సో నెక్స్ట్ వచ్చేది ఏంటి, ఇంకా క్రియేషన్, అంతే కదా. పెళ్ళైన తర్వాత అందరూ అనుకునేది అదే అనుకుంటూ ఉంటారు, అదే దిశగా నడుస్తారు కూడా. దట్ ఇస్ హౌ నేచర్ ఇస్. ఓకే, నెక్స్ట్ ఏంటి, కూష్మాండ మాత అనే, కూష్మ అండం అంటే హ్యాపీగా ఒక అండాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఏంటి, అండం అనేది ఏంటంటే ఒక ఎగ్ అనుకుందాం. అండం అంటే ఎగ్గే కదా, అదేంటది అర్త్. సో అర్త్ని క్రియేట్ చేసి నవ్వుతో, స్మైలింగ్తో, హ్యాపీనెస్తో ఎర్త్ని క్రియేట్ చేసిన ఒక మాత. సో అండ్ ఆల్సో కూష్మాండ మాత అనే ఏంటంటే సన్కి వెనకాతలో ఉండి నడిపిస్తూ ఉంది ఆవిడ అని చెప్తూ ఉంటారు. అలాగే కూష్మాండ మాత అనే ట్రినిటీ, అంటే మహావిష్ణు, బ్రహ్మ, మహారుద్ర, మహాశివుడిని క్రియేట్ చేసిన ఆవిడ. అలాగే మహాలక్ష్మి, మళ్ళా ఏమో మనకి మహాగౌరి అనుకున్నాం, లేకపోతే పార్వతీదేవి, మహాగౌరి. అండ్ ఆల్సో ఏంటి, కాళీమాత, మనకి సరస్వతిని కూడా, అంటే కాళీని మనకి మహాగౌరి అని కలిపి మహాకాళి అంటారు నార్త్, ఎస్పెషల్ కల్కట్టా వాళ్ళందరూ. అండ్ మహాసరస్వతి. సో అందరినీ క్రియేట్ చేసి ఎవరికి వాళ్ళకి సెపరేట్ చేసి ఇచ్చారు. అంటే ఏంటంటే బ్రహ్మకేమో సరస్వతి, విష్ణుమూర్తికి లక్ష్మీదేవి, శివుడికి పార్వతీదేవి ఇచ్చారనమాట. అందుకని మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటే మేనమామ అంటూ ఉంటాం, లేకపోతే బ్రదర్ అంటూ ఉంటాం. సో పెళ్ళికి కూడా వచ్చారు, శివుడు పెళ్ళి అంటూ ఉంటాం అనమాట. సో ఆవిడ క్రియేషన్ అంతా అక్కడి నుంచి, ఆవిడ దగ్గర నుంచి స్టార్ట్ అయిందనమాట. అసలు నవ్వుతో క్రియేట్ చేయడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్. ఎంత పవర్ ఉండాలి దానికి క్రియేట్ చేయడానికి. సో ఒక యూనివర్స్ని క్రియేట్ చేస్తుంది ఆవిడ అనమాట. అన్నిట్లోనూ ఆవిడే ఉంది, అన్నిట్లోనూ కూష్మాండ మాత అనే ఉన్నారని చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఏంటంటే కూష్మాండ మాత ఏమో వరాలు ఇచ్చారనమాట, అంటే అష్టసిద్ధులు అంటాం మనం. అమ్మవారిలో కూష్మాండ అమ్మవారు వరాలు కూడా ఇస్తారు, సిద్ధదాత్రి ఇంకా ఎక్కువ ఇస్తారు అనమాట. సో స్టార్టింగ్ ఏంటంటే కూష్మాండ అంటే ఆవిడ క్రియేషన్ ప్లస్ వెరిఫికేషన్ అంటాం అనమాట. ఇవ్వడం అంటే మనకి ఉత్తి క్రియేషన్ తో మనకి ఆగిపోదు కదా, నెక్స్ట్ స్టెప్ కూడా వెళ్ళాలి. సో ఇవన్నీ ఇచ్చారు కూష్మాండ మాత. అండ్ ఆల్సో ఎప్పటికైనా మన సన్ వర్షిప్ చేసినప్పుడు కూడా కూష్మాండ మాతని మనం వర్షిప్ చేస్తూ ఉంటాం. అంటే ఆవిడ సన్ కి కార్నర్ లో ఉండి సన్నుని నడిపిస్తారు, అలాగే అన్నిటినీ, ఈ బ్రహ్మాండాన్ని నడిపిస్తారు అని చెప్తూ ఉంటారు అనమాట. అది వినడానికి కూడా స్టోరీ ఎంత బాగుంటుందంటే అసలు నాకు చాలా ఇష్టమైన ఒక స్టోరీ అనమాట. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఏంటి, అందరినీ క్రియేట్ చేసింది మహాశక్తి కూష్మాండ మాత. చాలా అంటే చాలా. సో ఈవిడకి మనం వాడవలసిన కలర్స్ ఏంటంటే మనం ఎక్కువ ఎల్లో అండ్ ఆరెంజ్ చెప్పుకుంటాము, సన్ కి తెలుసు అందరికి. అలాగే వీట్ తో చేసింది ఏదైనా పర్వాలే, డీప్ ఫ్రైడ్ అండ్ మిల్క్ తో చేసింది. మాల్పువా అనేది ఎక్కువ వాళ్ళు చేస్తారు, అంటే ఏంటంటే పూరీలు చేసి మనకి స్వీట్ మిల్క్ లో వేసి తీసి పెడతారు. అలాగే ఏంటంటే ఫ్యాట్ కూడా ఉంటుంది అందులో. సో ఈ రోజు 4th డే కూష్మాండ మాత కింద మనకి కనిపిస్తూ ఉంటారు అనమాట. అంటే అవతారం మనకి మన కంటికి ఎదురుగుండా కనిపిస్తూ ఉంటారు. కూష్మాండ మాతకి అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. అంటే ఏంటి, అందరూ వీళ్ళందరూ అంటే ట్రినిటీ అందరూ ఆవిడ పిల్లలు అన్నట్టు, చిల్డ్రన్. మనమందరం కూడా ఆవిడ కింద వస్తాం, అంటే ఆవిడ పిల్లల కిందే మనం వస్తాం అనమాట. సో ఎనీ హ్యూమన్ ఆర్ యానిమల్స్ ఆర్ నేచర్ కూడా మనకి కూష్మాండ మాత కిందే వస్తారనమాట. సో ఇది కొలవడం ఈరోజు ఎస్పెషలీ మనకి చాలా చాలా మంచిది. దేనికి మంచిది, ఫస్ట్ హెల్త్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఫిజికల్ హెల్త్ లేకుండా గుడ్ హెల్త్ వస్తుంది, అంతే. గుడ్ హెల్త్ అండ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ ఇంటలెక్చువల్ పర్సన్. అంటే ఏంటి, క్రియేషన్ అంటే ఏంటి, అసలు ఇంటలెక్ట్ లేకపోతే క్రియేట్ ఎలా చేస్తాం. సో ఇంటలెక్చువల్ ఏం కావాలంటే, వరాలు కావాలి అంటే, ఎస్పెషలీ చదువుకునే వాళ్ళు, స్టూడెంట్స్. సో ఇంటలెక్ట్ కొంచెం ఎక్స్పాండ్ అవ్వాలి అంటే క్రియేషన్ అనేది ఏంటంటే, మనం ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తాము అని ఒక సిలబస్ ఉంటుంది, ఆ సిలబస్ చూసి రాయడం అనేది క్రియేషన్ కాదు కదా. రైట్.
వీ హ్యావ్ టు థింక్ సెపరేట్లీ, అంటే డిఫరెంట్ బెంట్ ఆఫ్ మైండ్ ఉండాలి. ప్రూవ్ యువర్ సెల్ఫ్. అదే ప్రూవ్ యువర్ సెల్ఫ్ అండ్ డిఫరెంట్ బెంట్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఇంటెలెక్ట్ అనేది డెవలప్ అవ్వాలి. అది ఒక్క రోజులో వచ్చే కార్యక్రమం కాదు కదా. సో ఇంటెలెక్చువల్ బూన్స్ కావాలి అంటే, వరాలు కావాలి అంటే తప్పక కూష్మాండ అమ్మవారిని కొలవాలి, తప్పక కొలవాలి. Right. నిత్యం కొలవడం మంచిదే, బట్ ఈ రోజు కొలవడం విశేషం. రైట్. సో కూష్మాండ అమ్మవారిని నిజంగా కొలిస్తే అన్నీ వచ్చేసినట్టే ఒక రకంగా చెప్పాలి అంటే. ఎంత చక్కగా చెప్పారు మేడం. ఒకసారి ఫాలో అయ్యారా లేదా ఈ విషయాలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అందరికీ షేర్ చేయండి ఇలాంటి విషయాలు. ముఖ్యంగా పిల్లలకి చెప్పండి. ఇలాంటి వృత్తాంతాలు పిల్లలకి చెప్పడం వల్ల మన పురాణాలు మనకి ఏం చెప్పాయి అనేది వాళ్ళకి రేపటి తరానికి కూడా తెలియచెప్పిన వాళ్ళం అవుతాం. మరి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యోతిష్యానికి సంబంధించి లేదా లైఫ్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నా తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తదుపరి అవతారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.